వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మనం చూడండి, మానవుడు ఒక మనిషి సాధించలేదంటూ ఏముందంటే ఏమీ లేదు, అన్నీ సాధించాడు. ఏమీ కావాలో అన్ని సాధించాడు. ఈరోజు స్పేస్ లో ట్రావెల్ చేస్తున్నాడు, అన్ని అనుకున్నది అన్నీ కూడా సాధించాడు. కానీ ఇన్ని సాధించిన వ్యక్తి చాలా వాల్యుబుల్ థింగ్ ఏమో ఉండేది ఉందంటే వాల్యుబుల్ పర్సన్ మనిషి. ఇన్ని సాధించిన మనిషి ఒక్క విషయం ఫెయిల్. అదేంటో తెలుసా? ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో మనిషి ఫెయిల్ అయిపోయాడు. ఎలా తెలుసా మీకు? ఈరోజు ఈజీగా ఒక వ్యక్తిని ఈజీగా జడ్జ్ చేస్తాం. ఆ పర్సన్ అటువంటి వాడు, ఈ పర్సన్ ఇటువంటి వాడు. మనం ఒకరి వైపు వేలెత్తి చూపించి ముందు ఆ వేలు మన వైపు చూపించుకోవాలి. మనలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? అందరినీ మనం జడ్జ్ చేయడం, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జడ్జింగ్ అదర్స్? అదే జడ్జ్మెంట్ మన కోసం మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే, మన స్కిల్స్ మనం ఇంప్రూవ్మెంట్ చేసుకొని, మనం ఎక్కడైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా మనలో ఏదన్నా, సో నేర్చుకోవాల్సింది అది, అందు మీద పెట్టవలసిన ఫోకస్ అందరి మీద మనిషి పెడతారు. వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉదయం లెసన్ నుంచి కూడా సాయంత్రం కూడా ఇదే డిస్కషన్స్, అన్నెసరీ డిస్కషన్. అది ఫోన్ కాల్ ఉండొచ్చు, బయట అందరూ అంటలేదు. చాలా మంది, కొంతమంది ఎవరికైతే ఫోకస్ చేయని వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తాడు, వాళ్ళ గురించి చెప్తాడు, వీళ్ళ గురించి చెప్తాడు. అందరినీ అది ఎటువంటి వాడు ఈజీగా జడ్జ్ చేస్తాడు. ఆ అబ్బాయి ఆ క్యారెక్టర్ సంబంధించిన వాడు. ఎందుకు? వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ జడ్జింగ్ అదర్స్ రాదర్ దాన్ ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్, ఫోకస్ ఆన్ యువర్ వీక్నెస్. సో అందరినీ జడ్జ్ చేయడం ఉపయోగం లేదు. ఎందుకంటే జడ్జ్ చేసి ఒక వ్యక్తిని మీరు ఒక దెబ్బ కొట్టండి, ఖచ్చితంగా దెబ్బ అనేది మారిపోతుంది. హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసినా దానికి అదే మానిపోవచ్చు. కానీ ఎదుటివారిని ఒక మాట ఈజీగా అనేసిన మాట ఎప్పటికీ అది లోపల మనిషిలో ఉండిపోదు జీవితాంతం శాస్త్రంగా. సో ఎవరినైనా అనే ముందు, ఎవరినైనా జడ్జ్ చేసే ముందు 10కి 10 సార్లు ఆలోచించండి. ఎవరిని జడ్జ్ చేయమాకండి. ఎందుకంటే మీ లైఫ్ వేరు, వాళ్ళ లైఫ్ వేరు. అందరి లైఫ్ ఒకలా ఉంటుందంటే ఒకలాగా ఉండదు. ఎవ్రీ లైఫ్ ఈస్ నాట్ ఈక్వల్, ఎవ్రీ లైఫ్ ఈస్ నాట్ సేమ్. వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ వేరు, వాళ్ళు ఉన్న పరిస్థితులు వేరు, వాళ్ళు ఉన్న ఎన్వైరన్మెంట్ వేరు, వాళ్ళు పుట్టిన ప్లేస్ వేరు. సో ఇవన్నీ డిఫరెంట్ ప్లేసెస్. సో ఎందుకు మనం వాళ్ళు మనలాగే ఉండాలని ఎందుకు మనం అనుకుంటాం? వాళ్ళని జడ్జ్ చేసే ముందు వాళ్ళు మనలాగే ఆలోచించాలని ఎందుకు అనుకుంటాం? సో మన లైఫ్ వేరు, వాళ్ళ లైఫ్ వేరు, వాళ్ళ సిచ్యువేషన్స్ వేరు, మన సిచ్యువేషన్స్ వేరు. సో డోంట్ ట్రై టు జడ్జ్ అదర్స్, బికాస్ నో యూస్ ఆఫ్ జడ్జింగ్ అదర్స్. రేదర్ దెన్ ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్, ఫోకస్ ఆన్ యువర్ వీక్నెస్. ఎవ్రీబడి ఈస్ నాట్ సేమ్. their life is so different. We don't know వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. బట్ మనం ఏదో ఊహించేసుకొని మనం ఏదో జడ్జ్ చేస్తాం. సో దట్ ఈస్ నాట్ రైట్. థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ ఆల్.